విన్నారు కదండి. చిన్న కరెక్షన్ ఏంటి అంటే, లాభదాయక పదవులపై కమిటీ అని ఒకటి చెప్పింటాను. కమిటీ ఆన్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అని, లాభదాయక పదవులపై కమిటీ అని, దానిలో 6+3 అని చెప్పింటాను, 9 మెంబర్స్ అని. దాన్ని 10+5 లాగా మార్చుకోండి, 15 అని పెట్టుకోండి. లోక్సభ నుంచి 10 మంది, రాజ్యసభ నుంచి 5 మంది. లోక్సభ నుంచి 10 మంది, రాజ్యసభ నుంచి 5 మంది. చిన్న చేంజ్ అండి, కరెక్షను. నేను అంతకుముందు 6+ లోక్సభ నుంచి 6, రాజ్యసభ నుంచి 3 అని చెప్పింటాను. దానిని మార్చుకొని లోక్సభ నుంచి 10 మంది, రాజ్యసభ నుంచి 5 మంది, టోటల్ 15 మెంబర్స్ అని పెట్టుకోండి చాలు. సరే, నెక్స్ట్ హెడ్డింగ్ పెట్టుకుందాం. కొత్త చాప్టర్ సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు సరే చూద్దాం. భారతదేశంలో మొట్టమొదటిసారిగా సుప్రీంకోర్టు అనేటువంటి దాన్ని 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ప్రకారం 1774లో కలకత్తాలోని ఫోర్ట్ విలియంలో ఏర్పాటు చేయడం జరిగింది. కలకత్తాలోని ఫోర్ట్ విలియంలో 1+3 మొత్తం 4 సభ్యులతోటి, ఒక చీఫ్ జస్టిస్, 3 జడ్జెస్ తోటి, ఒక ప్రధాన న్యాయమూర్తి, 3 న్యాయమూర్తులతోటి మొదటిసారిగా సుప్రీంకోర్టుని ఏర్పాటు చేశారు. ఈ సుప్రీంకోర్టు మొదటి చీఫ్ జస్టిస్ సర్ ఎలిజో ఇంఫే. సర్ ఎలిజో ఇంఫే అనేటువంటి వ్యక్తి. భారతదేశంలో జ్యుడిషియరీ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేసినటువంటి క్రెడిట్ వారన్ హేస్టింగ్స్దే, అంతేనా? భారతదేశంలో రూల్ ఆఫ్ లాని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? వారన్ హేస్టింగ్. భారతదేశంలో ఒక క్రమానుగత న్యాయ వ్యవస్థను ఎవరు అంటే ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియల్ సిస్టమ్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? వారన్ హేస్టింగ్. ఆయన 2 రకాల కోర్టులను ఏర్పాటు చేశాడు, సివిల్ కోర్టులు, క్రిమినల్ కోర్టులు. సివిల్ కోర్టులను ఏమని పిలిచాం? దివానీ కోర్టులు. క్రిమినల్ కోర్టులను ఏమని పిలిచాం? నిజామత్ కోర్టులు. అవేమో క్రింది స్థాయిలో ఉండేటివి. మళ్ళీ పై స్థాయిలో ఎలా? సదర్ దివానీ అదాలత్, సదర్ నిజామత్ అదాలత్ అని చెప్పేసి కోర్టులు చెప్పాను. ఇదంతా కూడా యాక్టుల దగ్గర చెప్పింటాను. అంటే భారతదేశంలో ఒక జ్యుడిషియరీ సిస్టమ్ను ఇంట్రడ్యూస్ చేసినటువంటి వ్యక్తి వారన్ హేస్టింగ్. కాకపోతే ఈ జ్యుడిషియరీ సిస్టమ్ని డెవలప్ చేసినటువంటి వ్యక్తి, భారతదేశంలో ఫాదర్ ఆఫ్ ఇండియన్ జ్యుడిషియల్ సిస్టమ్ లాగా పిలిచేటువంటి వ్యక్తి కారన్ వాలీస్ అనేటువంటి వ్యక్తి. భారతదేశ న్యాయ వ్యవస్థ పితామహుడు, ఫాదర్ ఆఫ్ ఇండియన్ జ్యుడిషియరీ సిస్టమ్ అని ఎవరిని పిలిచారు అంటే కారన్ వాలీస్. కారన్ వాలీస్ అనేటువంటి వ్యక్తి. జ్యుడిషియరీ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు? వారన్ హేస్టింగ్. 2 రకాల కోర్టులను ఏర్పాటు చేశాడు. ఏంటివి? సివిల్ కోర్టులను ఏమని పిలిచారు? సదర్ దివానీ అదాలత్. దివానీ అదాలత్. అదే క్రిమినల్ కోర్టుల్ని ఏమని పిలిచారు? నిజామత్ అదాలత్. నిజామత్ అదాలత్ అని పిలవడం జరిగింది. కాకపోతే ఈ న్యాయ వ్యవస్థని, జ్యుడిషియల్ సిస్టమ్ని డెవలప్ చేసింది ఎవరు? కారన్ వాలిస్. అందుకని ఆయన ఏమని పిలిచాం? ఫాదర్ ఆఫ్ ఇండియన్ జ్యుడిషియల్ సిస్టమ్. మీకు ఆయన గురించి చెప్పింటాను, హిస్టరీలో న్యాయ వ్యవస్థ అనేటువంటిది చెప్పింటా. భారతదేశంలో సర్క్యూట్ కోర్టులు లేకపోతే మొబైల్ కోర్టులు ఏర్పాటు చేసింది కారన్. భారతదేశంలో కోర్ట్ ఆఫ్ రికార్డ్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసింది కారన్ వాలీస్ అనేటువంటి వ్యక్తి. ఓకేనా? సరే, మరి ఈ సుప్రీంకోర్టు అనేటువంటి దాన్ని 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం
సుప్రీంకోర్టు అనేటువంటి దాన్ని 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం ఏమని పేరు మార్చారు అంటే ఫెడరల్ కోర్ట్. ఏమని పేరు మార్చారు అంటే ఫెడరల్ కోర్టు లాగా మార్చారు. ఫెడరల్ కోర్ట్ అనేటువంటి అంటే పేరు మాత్రం ఫెడరల్ కోర్టు లాగా మార్చి దీని యొక్క స్థానాన్ని, దీని యొక్క సీటుని ఎక్కడికి మార్చారు అంటే ఢిల్లీకి మార్చడం జరిగింది. అంటే కలకత్తా నుంచి ఎక్కడికి మార్చారు? ఢిల్లీకి మార్చారు. 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం ఫెడరల్ కోర్టు లాగా పేరు సుప్రీంకోర్టు యొక్క పేరుని ఫెడరల్ కోర్టు లాగా మార్చి దానిని కలకత్తా నుంచి ఢిల్లీకి షిఫ్ట్ చేయడం జరిగింది. దానిని కలకత్తా నుంచి ఢిల్లీకి షిఫ్ట్ చేసినప్పుడు ఎంతమంది దానిలో ప్రధాన న్యాయమూర్తి, దాంతోపాటు ఎంతమంది న్యాయమూర్తులు ఉన్నారు? 1+6 అంటే 7 మంది. ఒక ప్రధాన న్యాయమూర్తి, 6 న్యాయమూర్తులు, జడ్జెస్ అనేటువంటి వాళ్ళు, ఒక చీఫ్ జస్టిస్, 6 జడ్జెస్ అనేటువంటి వాళ్ళు ఉన్నారు. మరి ఇలా ఏర్పాటు చేసినటువంటి ఫెడరల్ కోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి ఎవరు? మ్యారిస్ జియర్. మ్యారిస్ జియర్ 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం ఏర్పాటు చేసినటువంటి సుప్రీంకోర్టు యొక్క ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఎవరండి? మ్యారిస్ జియర్. మరి భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ ఫెడరల్ కోర్టు యొక్క పేరుని మళ్ళీ సుప్రీంకోర్టు లాగా మార్చి, ఫెడరల్ కోర్టు యొక్క పేరుని సుప్రీంకోర్టు లాగా మార్చి, ఈ సుప్రీంకోర్టును ఏ రోజు నుంచి పనిచేయడం ప్రారంభించింది అంటే 1950 జనవరి 28. 1950 జనవరి 28. 1950 జనవరి 28 నుంచి భారతదేశంలో సుప్రీంకోర్టు పనిచేయడం ప్రారంభించింది. మరి మొట్టమొదటిసారిగా ఇలా 1950 జనవరి 28 ఏర్పాటు చేసినటువంటి ఈ సుప్రీంకోర్టులో 1+7 అంటే 8 మంది జడ్జెస్ అనేటువంటి వాళ్ళు ఉన్నారు. ఒక చీఫ్ జస్టిస్, 7 మంది జడ్జెస్ తోటి 1+7 తోటి ఈ సుప్రీంకోర్టుని ఏర్పాటు చేస్తే, ఈ సుప్రీంకోర్టు యొక్క భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు మొట్టమొదటి చీఫ్ జస్టిస్ హరిలాల్ జే కానియా, హెచ్జే కానియా. హరిలాల్ జే కానియా అనేటువంటి వ్యక్తి, హెచ్జే కానియా, హరిలాల్ జే కానియా. భారతదేశ సుప్రీంకోర్టు మొట్టమొదటి చీఫ్ జస్టిస్ ఎవరు? హరిలాల్ జే కానియా అనేటువంటి వ్యక్తి. ఓకేనా? మొదట దాని పేరేంటి? సుప్రీంకోర్టు. తర్వాత దాని పేరు ఎలా మార్చారు? ఫెడరల్ కోర్టు. మళ్ళీ ఫెడరల్ కోర్టు పేరుని ఎలా మార్చారు? సుప్రీం. మొట్టమొదటిసారిగా సుప్రీంకోర్టుని ఎక్కడ ఏర్పాటు చేశారు? స్వతంత్రం రాకముందు కలకత్తా, పోర్ట్ విలియం కోటలో. మరి కలకత్తా నుంచి మళ్ళీ ఎక్కడికి షిఫ్ట్ చేశారు? ఢిల్లీకి. ఢిల్లీని అంటే ఆ ఢిల్లీలో ఏర్పాటు చేసినప్పుడు దాని పేరేంటి? ఫెడరల్ కోర్టు. మళ్ళీ స్వతంత్రం వచ్చిన తర్వాత ఫెడరల్ కోర్టు అక్కడే ఢిల్లీలోనే పేరును మాత్రం మార్చారు. ఏమని? సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు యొక్క మొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరండి? హరిలాల్ జే కానియా. ఇప్పుడు చూడండి, భారతదేశంలో న్యాయ వ్యవస్థ అనేటువంటిది రాష్ట్రాలకు సపరేట్గా, కేంద్రానికి సపరేట్గా ఉంటుందా, లేకపోతే ఒకదానితో ఒకటి కలిసిపోయి ఉంటుందా? అంటే భారతదేశంలో న్యాయ వ్యవస్థను ఏమని పిలుస్తాం? ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ సిస్టమ్. ఏమని పిలుస్తాం? ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ సిస్టమ్. అంటే ఇప్పుడు కేంద్ర చట్టాల కోసం, కేంద్ర చట్టాల అమలు కోసం సుప్రీంకోర్టు అనేటువంటిది ప్రత్యేకంగా లేదు. రాష్ట్ర చట్టాల అమలు కోసం హైకోర్టు అనేటువంటిది ప్రత్యేకంగా లేదు. ఇవన్నీ ఎలా ఉంటాయి అంటే ఒకదానితో ఒకటి ఎంబెడ్ అయి ఉంటాయి, ఒకదానితో ఒకటి రిలేషన్ కలిగి ఉంటుంది. ఫస్ట్ నువ్వు డైరెక్ట్గా ఒక కేసు అనేటువంటిది సుప్రీంకోర్టులో వేయలేవు. కొన్ని కేసులు మాత్రమే, ఓన్లీ 3 రకాల కేసులు మాత్రమే సుప్రీంకోర్టులో డైరెక్ట్గా వేస్తాం. సుప్రీంకోర్టులో డైరెక్ట్గా ఏ కేసులనైతే వేయవచ్చో ఆ అధికారాన్ని ఒరిజినల్ పవర్స్ ఆఫ్ సుప్రీంకోర్టు అంటాం, ప్రారంభ విచారణ అధికారం అంటాం.
అన్ని కేసుల్ని డైరెక్ట్గా సుప్రీంకోర్టులో వేయచ్చా? ముందు క్రింది స్థాయి కోర్టులో, లోయర్ కోర్టులో వేయాలి. లోయర్ కోర్టులో నీకు న్యాయం జరగకపోతే ఎక్కడికి వెళ్తావు? డిస్ట్రిక్ట్ కోర్టుకి వెళ్తావు. డిస్ట్రిక్ట్ కోర్టుకి ఇక్కడ కూడా న్యాయం జరగకపోతే హైకోర్టు, హైకోర్టులో కూడా న్యాయం జరగకపోతే అంటే ఏంటి? ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉన్నాయి. ఇదేమి రాష్ట్రాలకు హైకోర్టులు, కేంద్రానికి సుప్రీంకోర్టు సపరేట్గా ఏమీ లేదు. రాష్ట్రాలకి కేంద్రానికి సపరేట్ కోర్టులు ఏమీ లేవు. ఒకదానితో ఒకటి రిలేషన్ కలిగి ఉన్నటువంటి కోర్టుల్ని ఏమని పిలుస్తాం? ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ సిస్టమ్. అన్నీ ఒకదానితో ఒకటి రిలేషన్ కలిగి ఉంది. అదే అమెరికాలో అయితే ఏ కోర్టు ఉంటుంది? ఫెడరల్ కోర్టు అంటాం. అంటే ఏంటి? అమెరికాలో ఎలా ఉంటుంది? రాష్ట్రాలకు ప్రత్యేకంగా కోర్టులు ఉంటాయి, అదేవిధంగా కేంద్రానికి ప్రత్యేకంగా కోర్టు ఉంటుంది. రాష్ట్ర చట్టాల ప్రకారం రాష్ట్రాల కోర్టులు పనిచేస్తాయి, కేంద్ర చట్టం ప్రకారం కేంద్ర కోర్టు పనిచేస్తుంది. అంతేగాని రెండిటికి ఒకదానితో ఒకటి సంబంధం ఉండదు. కానీ భారతదేశంలో అలా ఉందా? లేదు. అంటే భారతదేశంలో జ్యుడిషియరీ సిస్టమ్ అనేటువంటిది ఎవరిని పోలి ఉంటుంది? బ్రిటన్ జ్యుడిషియరీ సిస్టమ్ను పోలి ఉంటుంది. భారతదేశంలో న్యాయ వ్యవస్థ ఎవరిని పోలి ఉంటుంది? బ్రిటిష్ జ్యుడిషియరీ సిస్టమ్ని సిమిలర్గా ఉంటుంది. బ్రిటన్ న్యాయ వ్యవస్థని పోలి ఉంటుంది. సరే, భారతదేశ రాజ్యాంగంలో 5వ భాగంలో 5th పార్ట్లో 4th చాప్టర్లో 5th పార్ట్లో 4వ అధ్యాయంలో 124 నుంచి 147 వరకు ఉండేటువంటి ఆర్టికల్స్ భారతదేశ రాజ్యాంగంలో 5వ భాగంలో 4వ అధ్యాయంలో 124 నుంచి 147 వరకు ఉండేటువంటి ఆర్టికల్స్, 124 నుంచి 147 వరకు ఉండేటువంటి ఆర్టికల్స్ దేని గురించి చెప్తున్నాయి? సుప్రీంకోర్టు గురించి చెప్తున్నాయి. 124 నుంచి 147. ఇక్కడ మనం ఈ ప్రతిదానిని ఆర్టికల్ ప్రకారం నేర్చుకుంటూ వెళ్ళిపోతే చాలా సింపుల్గా ఉంటుంది. ఆర్టికల్ ప్రకారం నేర్చుకుంటూ వెళ్దాం. ఇక్కడ అంతటిని కలిపేసి చెప్పను, ఒక్కొక్క ఆర్టికల్ని ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్తాను, దాంట్లోనే సబ్జెక్ట్ వచ్చేస్తూ ఉంటుంది. ఓకేనా? సరే, 124 నుంచి 147 వరకు ఉండేటువంటి ఆర్టికల్స్ ఏం చెప్తున్నాయి? సుప్రీంకోర్టు గురించి చెప్తున్నాయి. సరే, ఒక్కొక్క ఆర్టికల్ని రాసుకుంటూ వెళ్దాం. ఆర్టికల్ 124 చాలా పెద్ద ఆర్టికల్, కొంచెం ఎలాబరేటెడ్గా ఉండేటువంటి ఆర్టికల్ ఇది. 124 కంపోజిషన్ ఆఫ్ సుప్రీంకోర్టు, సుప్రీంకోర్టు నిర్మాణం గురించి తెలియజేస్తుంది. కంపోజిషన్ ఆఫ్ సుప్రీంకోర్టు, సుప్రీంకోర్టు నిర్మాణం గురించి తెలియజేస్తుంది. కంపోజిషన్ ఆఫ్ సుప్రీంకోర్టు చూద్దాం. ఇదే పెద్ద ఆర్టికల్ అండి. నేను చెప్పేవన్నీ కూడా ఈ ఆర్టికల్లో భాగమే. ఒకసారి చూడండి. సుప్రీంకోర్టు నిర్మాణం గురించి చెప్తుంది అంటే భారతదేశానికి ఒక సుప్రీంకోర్టు ఉంటుందని, ఈ సుప్రీంకోర్టులో ఒక ప్రధాన న్యాయమూర్తి ఎప్పటికప్పుడు పార్లమెంటు నిర్ణయించినంత మేరకు ఇతర న్యాయమూర్తులు ఉంటారు. అంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను ఎవరు డిసైడ్ చేస్తారు? పార్లమెంట్ డిసైడ్ చేస్తుంది. ఇక్కడే చూడండి చిన్న డిఫరెన్స్. రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు ఎంతమంది ఉండాలి అనేది రాష్ట్రపతి నిర్ణయిస్తాడు. చిన్న లాజిక్ చూడండి. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఎంతమంది ఉండాలి అనేది ఎవరు నిర్ణయిస్తారు? పార్లమెంట్ ఎప్పటికప్పుడు చట్టం చేస్తూ ఉంటుంది. అందుకే ఇనీషియల్గా ఎంతమంది ఉన్నారు చూడండి. 1950 జనవరి 28 ఎంతమంది? 8. 1+7. ప్రస్తుతం మొత్తం 33+1 అంటే ఎంతమంది ఉన్నారు సుప్రీంకోర్టులో న్యాయమూర్తులు? 34. 33 మంది జడ్జెస్, ఒక చీఫ్ జస్టిస్ ఉండాలి. అంటే సుప్రీంకోర్టులో నంబర్ ఆఫ్ జడ్జెస్ ఎంతమంది ఉండాలి అనేది
న్యాయమూర్తుల సంఖ్యని ఎవరు నిర్ణయిస్తారు? పార్లమెంటు నిర్ణయిస్తుంది. ఎప్పటికప్పుడు చట్టాలు చేసుకుంటూ అవసరాన్ని బట్టి ఒక చట్టం ద్వారా పెంచుకుంటూ వెళ్తుంది. ఎవరు? పార్లమెంట్. అక్కడే చిన్న ఒక నోట్ లాగా పెట్టుకొని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్యని రాష్ట్రపతి నిర్ణయిస్తాడు. ఒక రాష్ట్రంలో ఎంతమంది హైకోర్టులో న్యాయమూర్తులు, ఒక రాష్ట్ర హైకోర్టులో ఎంతమంది జడ్జెస్ ఉండాలి అనేది రాష్ట్రపతి నిర్ణయిస్తాడు. ఓకేనా? సరే, నేను సుప్రీంకోర్టు నిర్మాణం గురించి చెప్తున్నాను. సుప్రీంకోర్టులో ఇనీషియల్గా ఎంతమంది? 8 మంది న్యాయమూర్తులు ఉంటే ప్రజెంట్ ఎంతమంది? 34. ఒక చీఫ్ జస్టిస్ ఉన్నాడు. 33 మెంబర్స్ అనేటువంటి వాళ్ళు జడ్జెస్గా ఉన్నారు. మరి ఇక్కడ ఒక ప్రధాన న్యాయమూర్తి ఉన్నాడు. 33 మంది న్యాయమూర్తులు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా నియమించేటువంటి వ్యక్తి ద అపాయింటింగ్ అథారిటీ ఆఫ్ చీఫ్ జస్టిస్ అండ్ రిమైనింగ్ జడ్జెస్ ఈజ్ ప్రెసిడెంట్. ఎవరండి? రాష్ట్రపతి. వీళ్ళందరినీ అపాయింట్ చేసేటువంటి వ్యక్తి రాష్ట్రపతి. సుప్రీంకోర్టు ప్రధాన మరియు ఇతర న్యాయమూర్తులు నియమించేటువంటి వ్యక్తి రాష్ట్రపతి. సరే, ఇప్పుడు చూద్దాం. రాష్ట్రపతి అపాయింట్ చేస్తున్నాడా? రాష్ట్రపతి ఆయన ఇష్టం వచ్చినట్టు అపాయింట్ చేస్తాడా? ఏముంటుంది రాజ్యాంగంలో? ఆర్టికల్ ఏముంటుంది అంటే, ఇనీషియల్గా ఎలా ఉండేది అంటే, రాష్ట్రపతి సంబంధిత సంబంధిత సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించి, అదేవిధంగా హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తులను సంప్రదించి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్ని నియమిస్తాడు. దానితో పాటు రాష్ట్రపతి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్ని, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల్ని సంప్రదించి ఆ సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తిని నియమిస్తాడు అని ఉంటుంది. అంటే ఇలాగే ఉంటుంది. ఏమని ఉంటుంది అంటే, రాష్ట్రపతి సుప్రీంకోర్టు న్యాయమూర్తులని మరియు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల్ని సంప్రదించి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని నియమిస్తాడు. రెండోది ఏంటి అంటే, రాష్ట్రపతి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని, అదేవిధంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను సంప్రదించి సుప్రీంకోర్టులో రిమైనింగ్ జడ్జెస్ని నియమిస్తాడు అని ఉంటుంది. కాకపోతే ఇదంతా మీకు అవసరం లేదు. ఏం అవసరము అంటే, ప్రస్తుతం ఎలా అపాయింట్ చేస్తున్నారు అనేటువంటిది అవసరం. ఏంటి అంటే, ప్రస్తుతం ఎలా అపాయింట్ చేస్తున్నారు అంటే, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలోని కొలీజియం యొక్క రికమెండేషన్స్ మేరకు ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయమూర్తులని మరియు హైకోర్టు న్యాయమూర్తులని, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల్ని నియమించడం జరుగుతుంది. అంటే ప్రజెంట్ ఒక్కసారి చూడండి, ఏమీ రాయొద్దు. దీనికి సంబంధించినటువంటి 4 కేసులు చెప్తాను. ఫస్ట్ జడ్జి కేసు, సెకండ్ జడ్జి కేసు, థర్డ్ జడ్జి కేసు, ఫోర్త్ జడ్జి కేసు, 4 కేసులు ఉంటాయి. ఒక్కసారి ఏమీ రాయకుండా ఇలా చూడండి. ఫస్ట్ జడ్జి కేసు 1982. ఏం చెప్పింది ఫస్ట్ జడ్జి కేసు అంటే? ఫస్ట్ జడ్జి కేసు ఏం చెప్పింది అంటే, రాష్ట్రపతి సుప్రీంకోర్టు న్యాయమూర్తులని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని నియమించేటప్పుడు, అంటే ఫస్ట్ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్ని నియమించేటప్పుడు ప్రధాన న్యాయమూర్తిని, ఆ సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించడం కంపల్సరీ ఏమీ కాదు. అంటే ఆర్టికల్ ఏం చెప్తుంది? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించి అక్కడ ఉండేటువంటి న్యాయమూర్తుల్ని నియమిస్తాడు. అంటే ఆ సంప్రదించడం అనేటువంటిది కంపల్సరీ కాదు. అంటే రాష్ట్రపతి ఇష్టం ప్రకారమే సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్ని నియమించవచ్చు అంది. ఏ కేసు అంటే, సంప్రదించడం అనేటువంటిది కంపల్సరీ ఏమీ కాదు అంది. ఏ కేసు? ఫస్ట్ జడ్జి కేసు. వినాలి, రాయొద్దు, మళ్ళీ చెప్తాను. సెకండ్ జడ్జి కేసు అన్నీ వింటే ఈజీ అయిపోతుంది. 1993 ఇక్కడ
రాష్ట్రపతి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్ని, ఇతర కోర్టుల న్యాయమూర్తుల్ని నియమించేటప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలో ఉండేటువంటి ఇద్దరు న్యాయమూర్తులతోటి కలిసి, అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరో ఇద్దరు న్యాయమూర్తులతో ఉన్నటువంటి కొలీజియం యొక్క రికమెండేషన్స్ మేరకు మాత్రమే ఈ న్యాయమూర్తులను నియమించాలి అని చెప్పింది. ఇంతకుముందు ఏమన్నది? సంప్రదించడం కంపల్సరీ కాదు అంది. ఇప్పుడు మాత్రం ఏమంది? తన యొక్క డెసిషన్ ఏం చేసింది? మార్చుకుంది, రివ్యూ చేసుకుందా, పునఃసమీక్షించి ఖచ్చితంగా ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలోని కొలీజియంను సంప్రదించి మాత్రమే ఏం చేయాలి? నియామకాలు చేయాలి. సుప్రీంకోర్టులో ఉండేటువంటి న్యాయమూర్తుల్ని, హైకోర్టులో ఉండేటువంటి న్యాయమూర్తుల్ని నియమించాలి అంటే ఏం చేయాలి? కొలీజియం యొక్క రికమెండేషన్. కొలీజియంలో ఎంతమంది జడ్జెస్ ఉన్నారు? ఒక చీఫ్ జస్టిస్, ఇద్దరు జడ్జెస్ ఉన్నారు. మళ్ళీ వినండి, థర్డ్ జడ్జి కేస్ 1998. ఇప్పుడు చూడండి, థర్డ్ జడ్జి కేసు ఏమంటుంది అంటే, రాష్ట్రపతి సుప్రీంకోర్టు న్యాయమూర్తులని, హైకోర్టుల యొక్క న్యాయమూర్తుల్ని నియమించేటప్పుడు తన యొక్క ఆధ్వర్యంలోని 4 సభ్యులతో కూడినటువంటి కొలీజియం యొక్క రికమెండేషన్స్ మేరకు మాత్రమే న్యాయమూర్తుల్ని నియమించాలి. అంటే ఇక్కడ కూడా ఏంటి? రాష్ట్రపతి సొంతంగా అపాయింట్ చేస్తున్నాడా? ఎవరి రికమెండేషన్స్ మేరకు? కొలీజియం కొలీజియంలో ఎంతమంది మెంబర్స్ ఉన్నారు? 5. ఒక ప్రధాన న్యాయమూర్తి, 4 న్యాయమూర్తులు ఉన్నారు. ఈ 5 మందిలో, ఈ 4 న్యాయమూర్తుల్లో ఏ ఇద్దరు అపోజ్ చేసినా కూడా ఆ నిర్ణయాన్ని అంతటితోటి పెండింగ్లో పెట్టాలి. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఒక వ్యక్తిని, ఒక నారాయణ అనేటువంటి వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమించాలి అని కొలీజియంలో డిస్కషన్స్ జరిగినప్పుడు, కొలీజియంలో ఎంతమంది ఉన్నారు? 1+4. వీళ్ళల్లో ఏ ఇద్దరు, ఈ 4 ఇద్దరు అపోజ్ చేసిన ఆ పేరు వద్దండి, ఆయన పైన చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయి అంటే ఆ పేరుని పక్కకు పెట్టేయాలి.